అమెరికాలో జనం తెగ రొమాంటిక్ చాట్లు చేసేస్తున్నారు. దీంతో ఈ ధోరణి చివరకు వినాశనానికి దారి తీయొచ్చని ఆందోళన బయలుదేరింది. ఇదేంటి చాట్ చేస్తే వినాశనం ఏమంటారా? వాళ్ళు చాట్ చేస్తోంది మనుషులతో కాదు, ఏఐతో. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా పనిచేసే చాట్ బాట్లతో అమెరికన్లు కాలక్షేపం చేస్తున్నారట. ఇందులో 28% మంది రొమాంటిక్ రిలేషన్స్లో మునిగి తేలుతూ వాటికి అడిక్ట్ అవుతున్నారట. మరి ఇది ఆందోళన కలిగించే అంశమే కదా? ఎలా అంటారా? వాచ్ ది స్టోరీ. అమెరికాలో ఏఐ రొమాన్స్. ఊహించని ప్రమాదం కళ్ల ముందుకొచ్చేసిందా? ఒంటరి వాళ్లే కాదు, జంటలుగా ఉన్నవారిలోనూ ఇదే పెడధోరణి. ప్రపంచంలో ముందు ఏ జాడ్యం ప్రారంభమైనా దాన్ని అమెరికాకి అంటగడతారు. అందులో నిజం పాళ్లు కూడా ఎక్కువే. తాజాగా మసాచ్యూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ స్టడీలో ఇలాంటి ఓ జాడ్యం బయటపడింది. అమెరికాలో టెక్ సావీ అంటే టెక్నాలజీని వాడేవారిలో 28% మంది చాట్ బాట్లతో రొమాన్స్ చేస్తున్నారట. దీంతో ఇప్పటిదాకా ముందుగానే అనుమానించిన ప్రమాదాల్లో ఒకటి నిజరూపం దాల్చిందనే ఆందోళన ప్రారంభమైంది. సాధారణంగా ప్రేమ, అభిమానం వంటి అనుబంధాలు, శృంగారం, ఆరాధన వంటి రిలేషన్స్ మనుషులతోనే జరుగుతుంది. వాటిలో ఉండే సంక్లిష్టతని అధిగమించేందుకు ఈ ఏఐ చాట్స్ ని అమెరికన్లు వాడుతున్నట్లు చెబుతున్నారు. వీరిలో కేవలం తాత్కాలికంగా రొమాంటిక్ రిలేషన్షిప్ మాత్రమే కాదు, ఇక అదే పనిగా ఈ ఏఐ చాట్ బాట్లతోనే కాలం గడుపుతున్నారు. అందులోనూ వీళ్లలో చాలా మంది ఒంటరిగా ఉండేవాళ్లు కాదు, వాళ్లకంటూ ఓ జంట ఉంటుంది. అయినా కూడా ఇలా సైబర్ శృంగారంలో మునిగి తేలుతున్నారని MIT అధ్యయనం చెబుతోంది. అమెరికాలోని ఏఐ యూజర్లలో 19% అంటే ప్రతి 5గురిలో ఒకరు ఇలా తమ రొమాంటిక్ రిలేషన్షిప్ కోసం ఏఐ చాట్బాట్స్ ని వాడుతున్నట్లు మసాచ్యూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ చెబుతోంది. ఆయా రాష్ట్రాల్లోని మహిళల ఆన్లైన్ డేటా వినియోగం ఆధారంగా పరిశోధకులు ఈ నిర్ధారణకు వచ్చారు. ఈ రకంగా సైబర్ రొమాన్స్ కి అలవాటు పడితే తరువాత ఇతరులతో కలవలేకపోవడం, బిహేవియర్ చేంజెస్ వస్తాయని తెలిసినా ఈ ఏఐ రొమాంటిక్ చాట్ ని వీళ్లు వదలలేకపోతున్నారు. సాధారణంగా మనుషులతో ఉండే రిలేషన్షిప్లో ఓపిక, జవాబుదారీతనం, అభిప్రాయ భేదాలు ఇలాంటివి ఏఐ మేట్స్ లో ఉండకపోవడమే దీనికి కారణంగా తెలుస్తోంది. మరి ఇలాంటి వర్చువల్ రిలేషన్స్తో ముప్పు లేదా అంటే, ఇలాంటి రిలేషన్స్ లేదంటే చాట్స్ చేసేవారిలో జ్ఞాపక శక్తి తగ్గిపోవడం, సూసైడల్ టెండెన్సీ పెరగడం, తీవ్రమైన ఒంటరితనం పెరిగిపోతాయని చెబుతున్నారు. ఏఐతో రొమాంటిక్ చాట్కి అలవాటు పడిన వారికి అది రియల్ కాదని ఏదో దశలో గుర్తొస్తూ తిరిగి సొసైటీలో జనంలో సరిగా కలవలేక మానసిక స్థిమితం కోల్పోతారు. ఆ తరువాత ఆ బ్యాలెన్స్ తప్పితే ఇంకా ప్రమాదాలు ఎదురవుతాయంటున్నారు. ఈ ధోరణి విడిచిపెట్టకపోతే ఏఐ రోబోలు కూడా ఈ రొమాంటిక్ రిలేషన్ ప్లేస్లోకి వస్తాయని, ఆ తరువాత ఇక చెప్పుకోవడానికేం మిగలదనేది ఎక్కువ మంది భయపడుతున్న అంశం.